పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం ఇంకోటి ఉండదని పెద్దలు అంటూ ఉంటారు. అంటే ఏదైనా ఒక తప్పు లేదా పొరపాటు జరిగినప్పుడు ఆ తప్పు మనమే చేసినట్లయితే దాన్ని అంగీకరించి బాధపడడాన్ని పశ్చాత్తాపడడం అంటారు. ఇలా తప్పు చేసి బాధపడడం కంటే తప్పు చేయకుండా ఉండడానికి ప్రయత్నించడం ఉత్తమం అని నా అభిప్రాయం. మేబీ దిస్ ఈజ్ డిఫికల్ట్ బట్ వీ కెన్ ట్రై ఇట్. ఈరోజు మనం ఇంగ్లీష్లో పశ్చాత్తాపడడం గురించి నేర్చుకోబోతున్నాం. బై ది వే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ సిరీస్ ఆఫ్ కమ్యూనికేషన్ ఇంగ్లీష్ వీడియోస్. మీరు ఎప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని చివరి వరకు చూసిన తర్వాత నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. మీ యొక్క అభిప్రాయాలు, సలహాలు, సూచనలతో పాటు కొన్ని వాక్యాలు ఇంగ్లీష్లో తయారు చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఈరోజు మనం ఈ మూడింటిని ఉపయోగించి వాక్యాలు తయారు చేయడం గురించి నేర్చుకోబోతున్నాం. అవి ఏంటంటే షుడ్ హ్యావ్, వుడ్ హ్యావ్, మస్ట్ హ్యావ్. షుడ్ హ్యావ్ ఎప్పుడు ఉపయోగిస్తామంటే ఏదైనా ఒక పని చేస్తే బాగుండు లేదా చేయకుండా ఉంటే బాగుండు అని పశ్చాత్తాపడినప్పుడు మనం షుడ్ హ్యావ్ను ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక విద్యార్థి ఉన్నాడు, ఒక టీచర్ ఉన్నాడు. విద్యార్థి హోంవర్క్ చేయలేదని టీచరు కొట్టాడు లేదా తిట్టాడు అనుకోండి. అప్పుడు నాలాంటి సహృదయం గల టీచర్ అయితే ఆ విద్యార్థిని కొట్టకుండా ఉంటే బాగుండు, తిట్టకుండా ఉంటే బాగుండు అని పశ్చాత్తాపడతాడు. అటువంటి సందర్భాల్లో మనం షుడ్ హ్యావ్ను ఉపయోగించవచ్చు. ఇక వుడ్ హ్యావ్ను ఎప్పుడు ఉపయోగిస్తామంటే పలానా పని చేసేవాడినే కానీ ఆ పని చేయలేకపోయాను అని బాధపడేటప్పుడు వుడ్ హ్యావ్ని ఉపయోగిస్తాను. ఎలా అంటే మా ఫ్రెండ్ నా దగ్గరికి వచ్చి సహాయం అడిగాడు, నేను సహాయం చేయలేదు. అప్పుడు నేను ఎలా చెప్తాను? నేను సహాయం చేయలేదని చెప్పకుండా నేను సహాయం చేసేవాడినే కానీ చేయలేకపోయాను అని చెప్తాను. సహాయం చేసేవాడినే అని చెప్పేటప్పుడు వుడ్ హ్యావ్ని ఉపయోగిస్తాం. మస్ట్ హ్యావ్ని ఎప్పుడు ఉపయోగిస్తామంటే పలానా పని ఖచ్చితంగా చేసి ఉండాల్సింది, పలానా పని ఖచ్చితంగా చేస్తే బాగుండు అని బాధపడేటప్పుడు, రిగ్రెట్ అయ్యేటప్పుడు ఈ మస్ట్ హ్యావ్ని ఉపయోగిస్తాం. ఈ మూడింటిని ఉపయోగించి వాక్యాలు తయారు చేయాలంటే ఈ స్ట్రక్చర్ని గుర్తుపెట్టుకోవాలి. సబ్జెక్ట్ ప్లస్ షుడ్ హ్యావ్ ఆర్ వుడ్ హ్యావ్ ఆర్ మస్ట్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ దగ్గర నౌన్ ఆర్ ప్రొనౌన్ ఉంచవచ్చు. ఈ మూడింట్లో ఏదైనా ఒకదాన్ని ఉంచిన తర్వాత వెర్బ్ యొక్క V3 ఫామ్ అంటే పాస్ట్ పార్టిసిపల్ ఫామ్ని ఇక్కడ ఉంచాల్సి వస్తుంది. తర్వాత ఆబ్జెక్ట్ ఉంచితే మనకి వాక్యం తయారైపోతుంది. ఈ స్ట్రక్చర్ ఉపయోగించి కొన్ని వాక్యాలు తయారు చేశాను. లెట్ us డిస్కస్ దీస్ సెంటెన్సెస్. మొదటిది చూడండి, యూ షుడ్ హ్యావ్ లెర్న్డ్ ఇంగ్లీష్. యూ షుడ్ హ్యావ్ లెర్న్డ్ ఇంగ్లీష్. యూ షుడ్ హ్యావ్ లెర్న్డ్, లెర్నింగ్, లెర్న్స్. ఇంగ్లీష్ అనేది ఆబ్జెక్ట్. యూ షుడ్ హ్యావ్ లెర్న్డ్ ఇంగ్లీష్ అంటే నువ్వు ఇంగ్లీష్ నేర్చుకుని ఉండాల్సింది లేదా నువ్వు ఇంగ్లీష్ నేర్చుకుంటే బాగుండు అని దాని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాను, అక్కడ ఇంగ్లీష్లో మాట్లాడాల్సి ఉంది కానీ నేను అక్కడ ఇంగ్లీష్లో మాట్లాడలేకపోయాను. ఆ విషయం నేను మా ఫ్రెండ్ దగ్గరికి చెప్తే మా ఫ్రెండ్ ఏమంటారు? నువ్వు ఇంగ్లీష్ నేర్చుకుని ఉండాల్సింది. లేదా నేనే రిగ్రెట్ అయితే నేను ఇంగ్లీష్ నేర్చుకుంటే బాగుండు అని అంటుంటాను. సో ఇక్కడ యూ షుడ్ హ్యావ్ లెర్న్డ్ ఇంగ్లీష్ అంటే దాని అర్థం నువ్వు ఇంగ్లీష్ నేర్చుకుంటే బాగుండు, నేర్చుకుని ఉండాల్సింది అని దాని అర్థం. హీ వుడ్ హ్యావ్ స్పోకెన్ ఇన్ ఇంగ్లీష్. సబ్జెక్ట్ వుడ్ హ్యావ్ స్పోకెన్. స్పీక్, స్పోక్, స్పోకెన్, స్పీకింగ్, స్పీక్స్. స్పోకెన్ ఇన్ ఇంగ్లీష్ అనేది ఆబ్జెక్ట్. హీ వుడ్ హ్యావ్ స్పోకెన్ ఇన్ ఇంగ్లీష్ అంటే దాని అర్థం అతడు ఆంగ్లంలో మాట్లాడేవాడే కానీ మాట్లాడలేకపోయాడు. అంటే అతనికి ఇంగ్లీష్ రాకపోవచ్చు లేదా సమ్ అదర్ రీజన్స్ ఉండి ఉండొచ్చు. ఇంకా చూడండి, దే మస్ట్ హ్యావ్ నోన్ ఇంగ్లీష్. దే మస్ట్ హ్యావ్ నోన్ ఇంగ్లీష్. సబ్జెక్ట్ మస్ట్ హ్యావ్ నోన్. నో, న్యూ, నోన్, నోయింగ్, నోస్. నోన్ V3, ఇంగ్లీష్ అనేది ఆబ్జెక్ట్. దే మస్ట్ హ్యావ్ నోన్ ఇంగ్లీష్ అంటే వాళ్ళు ఖచ్చితంగా ఇంగ్లీష్ తెలుసుకుని ఉండాల్సింది. ఫర్ ఎగ్జాంపుల్, కొంతమంది USA వెళ్ళారు, అక్కడ ఇంగ్లీష్లో మాట్లాడాల్సి ఉంటుంది కానీ ఎవరికి కూడా ఇంగ్లీష్ రాదు. అప్పుడు మనం ఎలా చెప్పొచ్చు అంటే వాళ్ళు ఇంగ్లీష్ తెలుసుకుని ఉండాల్సింది అంటే ఇంగ్లీష్ నేర్చుకుని ఉంటే మంచిది, బాగుండు అని దాని అర్థం. సో ఇక్కడ దే మస్ట్ హ్యావ్ నోన్ ఇంగ్లీష్ అంటే అర్థం వాళ్ళు ఖచ్చితంగా ఆంగ్లం తెలుసుకొని ఉండాల్సింది, వాళ్ళు ఖచ్చితంగా ఆంగ్లం తెలుసుకుని ఉంటే బాగుండు అని దాని అర్థం. దిస్ ఈస్ హౌ మనం ఇంగ్లీష్లో రిగ్రెట్ అంటే పశ్చాత్తాపడవచ్చు, పశ్చాత్తాపడి వాక్యాలు తయారు చేయొచ్చు. దిస్ ఈస్ హౌ వీ కెన్ మేక్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఫర్ టాక్ అబౌట్ అవర్ రిగ్రెట్స్. ఇలా మనం పశ్చాత్తాపడినప్పుడు ఇంగ్లీష్లో వాక్యాలు తయారు చేయొచ్చు. చూడండి, ఇవన్నీ కూడా పాజిటివ్ సెంటెన్సెస్. వీటిని మనం నెగిటివ్గా మార్చాలంటే ఈ హెల్పింగ్ వెర్బ్స్ అయిన షుడ్, వుడ్, మస్ట్లకి నాట్ యాడ్ చేస్తే మనకి నెగిటివ్ సెంటెన్సెస్గా మారిపోతాయి. ఈ షుడ్ని ముందుకు తీసుకొస్తే పాజిటివ్ ఇంట్రోగేషన్స్,
షుడ్తో పాటు నాట్ని ముందుకు తీసుకొస్తే నెగిటివ్ ఇంటరాగేషన్ సెంటెన్సెస్ వస్తాయి. ఈ పాజిటివ్ అండ్ నెగిటివ్ ఇంటరాగేషన్ సెంటెన్సెస్కి ముందు సమ్ డబుల్ ఫార్మ్ ఆఫ్ వర్డ్స్ని యాడ్ చేస్తే మనకి డబుల్ ఫార్మ్ ఆఫ్ వాక్యాలు కూడా తయారవుతాయి. సో మీరు ఇక్కడ చేయాల్సిన పని ఏంటంటే కొన్ని పాజిటివ్ సెంటెన్సెస్ తయారు చేసి వీటికి సంబంధించిన పాజిటివ్ ఇంటరాగేషన్ అండ్ సమ్ డబుల్ ఫార్మ్ ఆఫ్ సెంటెన్సెస్ని కూడా తయారు చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. లెట్ మీ గివ్ ఏ ఫన్నీ ఎగ్జాంపుల్ ఫర్ బెటర్ అండర్స్టాండింగ్. ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. ఒక వ్యక్తి ఆల్కహాల్ తీసుకుంటాడు, ఇంకో వ్యక్తి ఆల్కహాల్ తీసుకోడు. ఈ మద్యం తీసుకునే వ్యక్తి లాస్ట్ నైట్ కొంత పుచ్చుకున్నాడు. తెల్లారులేసి ఈ ఫ్రెండ్ దగ్గరికి వచ్చి నాకు తల పట్టేసింది అని అన్నాడు. అప్పుడు ఈ ఫ్రెండ్ ఏమంటాడు, నిన్న రాత్రి నువ్వు మద్యం తీసుకోకుండా ఉండాల్సింది, అంటే గత రాత్రి నువ్వు మద్యం తాగకుండా ఉండాల్సింది అని అంటాడు. అదే ఇంగ్లీష్లో చెప్పాలంటే యూ షుడెంట్ హ్యావ్ డ్రంక్ ఆల్కహాల్ లాస్ట్ నైట్. యూ షుడెంట్ హ్యావ్ డ్రంక్ ఆల్కహాల్ లాస్ట్ నైట్. నువ్వు నిన్న రాత్రి మద్యం సేవించకుండా ఉండాల్సింది. అప్పుడు ఈ ఫ్రెండ్ ఏమంటాడు, నేను మద్యం తాగకుండా ఉండేవాడిని, కానీ మా ఫ్రెండ్స్ నన్ను ఫోర్స్ చేశారు అని చెప్తాడు. అదే ఇంగ్లీష్లో ఎలా అంటే ఐ వుడెంట్ హ్యావ్ డ్రంక్ ఆల్కహాల్ బట్ ఆర్ ఫ్రెండ్స్ ఫోర్స్డ్ మీ టు డ్రింక్ ఆల్కహాల్. నేను మద్యం తాగకుండా ఉండేవాడినే, కానీ నా స్నేహితులు నన్ను తాగమని బలవంత పెట్టారు అని దాని అర్థం. అప్పుడు ఈ ఫ్రెండ్ ఏమంటాడు, అరే నువ్వు ఖచ్చితంగా మందు తాగకుండా ఉండాల్సింది, కానీ తాగావు, అనుభవించు అంటాడు. ఎనీవే యూ మస్ట్ నాట్ హ్యావ్ డ్రంక్ ఆల్కహాల్ లాస్ట్ నైట్. యూ హ్యాడ్ ఇట్, యూ హ్యావ్ టు ఫేస్ దోస్ కాన్సిక్వెన్సెస్. ఏదేమైనా నువ్వు ఖచ్చితంగా తాగకుండా ఉండాల్సింది, తాగావు, అనుభవించు అని అంటాడు. సో ఇలా మనం మన పశ్చాత్తాపాల గురించి, అంటే మన రిగ్రెట్స్ గురించి మాట్లాడేటప్పుడు ఈ షుడ్ హ్యావ్, వుడ్ హ్యావ్, మస్ట్ హ్యావ్ని ఉపయోగిస్తాం. వీటిలో ఉపయోగించి కొన్ని వాక్యాలు తయారు చేయండి, చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. దట్స్ ఇట్ ఫర్ దిస్ డే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ద ఎండ్. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. ఎవరికైనా ఉపయోగపడతాయంటే షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈస్ DPN, your well wisher, signing out until we meet again.